దుర్మార్గం కదా. వివాహేతర సంబంధం పెట్టుకుని తాళి కట్టిన భార్య పిల్లలు వాళ్ళని అనాథలను చేసి ఆ సంబంధం పెట్టుకున్న వాళ్ళు వీధికి ఎక్కి వీళ్ళు అందరూ ఇవాళ రోడ్డు మీదకి వచ్చాక అసలు ఆ శాసనమండలి సభ్యుడు ఒక్కసారి ఆలోచించుకోవాలి. తనే రేపు ఏ విధంగా శాసనమండలి సమావేశాలకు వస్తాం. శాసనమండలి అనేది ఈ రాష్ట్ర విధాన పరిషత్తులో అది ఒక భాగం, అత్యున్నతమైనటువంటి సభ. ఆ సభలో ఇవాళ అందరూ ఏమంటారంటే అది పెద్దల సభ. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు శాసనసభలో సభ్యులుగా ఉన్న మాలాంటి వాళ్ళం తప్పు చేస్తే మమ్మల్ని సరిదిద్దగలిగిన సభ పెద్దల సభ ఉంది, వాళ్ళు మమ్మల్ని సరిచేస్తారనేటువంటి ఒక విశ్వాసం నమ్మకం ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే పెద్దల సభలో ఉన్నటువంటి వాళ్ళే ఇవాళ ఈ అఘాయిత్యాలకి పాల్పడుతూ ఉన్నారు. ఇది వాళ్ళ వ్యక్తిగతమే అయినా సిగ్గుపడాలి. రేపు అంతటి పెద్దల సభలోకి మీరు ఏ విధంగా రాదలుచుకున్నారు చెప్పండి. ఏమి చెప్తారాడ? నువ్వు అక్కడ నువ్వు అనడం తప్పు, కానీ వారు ఏ విధంగా ఆ సభకు వచ్చి చట్టాలను తయారు చేయడంలో, లేదు ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి ఆ సూచనలను అమలు చేయండి అని అడగడంలో ఏ విధంగా ఆయన ఆ మండలిలో ఆయన మాట్లాడతారు, ప్రభుత్వానికి ఏ విధంగా సహకరిస్తారు. కనీసం వాళ్ళ పార్టీకైనా ఏమైనా సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉందా? ఆయన నన్ను దగ్గర తీశారని చెప్పినామి కారు యాక్సిడెంట్ చేసింది, అదేమంటే నాకు ఆత్మహత్యకి అనుమతులు ఇవ్వండి అంటారు. ఇక్కడేమో వేరే వాళ్ళతో చేరారు అంటారు. కాబట్టి నేనేం అడుగుతున్నానంటే వీళ్ళు ఇటువంటి వ్యక్తులు శాసనమండలి సభ్యులుగా పెద్దల సభలో ఉండడానికి అనర్హులు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను ఆ సభ్యుడిని